హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హసీనా. ఎంతమందికి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో నాబిల్ ఉన్నాడు అంటే నాబిల్ ఉన్నాడా, అసలు ఏమన్నా చేస్తున్నాడా, అసలు అతను కొంచెం ఫీల్ అవుతున్నాడా, కనీసం బిగ్ బాస్ గేమ్కి వచ్చాను ఏదో చేయాలి అన్న ఇంటెన్షన్ అయినా కనబడుతుందా అని సీరియస్నెస్ ఏమైనా కనబడుతుందా, ఏదో ఆ నామినేషన్ రీజన్స్ ఏంటో నా నామినేషన్ రాకుండా సేమ్ రీజన్స్ పెట్టడం ఏంటో, అసలు ఏమి పెద్ద బ్యాడ్ క్వాలిటీస్ ఏమీ కనిపించట్లేదు. కానీ బిగ్ బాస్కి షూట్ అవుట్ అవుతున్నా అంటే యూజ్ ఏమైనా ఉందా? తమ్నెల్లో ఆయన ఏమైనా ఫీలింగ్ వస్తుంది, ఏం చేయట్లేదు, అక్కడ వెరీ పొలైట్గా వెళ్ళిపోతున్నాడు. మరి దారుణం. అతని గురించి మాట్లాడుకుందాం కొంచెం గట్టిగా. దాంతో పాటుగా పృథ్వీ ఈ సీజన్లో కాకుండా వేరే సీజన్లో వచ్చినట్టే పాయింట్స్తో నలగొట్టిన వాళ్ళని అనేసి పాయింట్ మాట్లాడుతున్నాడు అన్నట్టుగా హడావిడిగా అటిట్యూడు హంగామా చేస్తున్నాడు. కానీ ఏం లేదు, ఓకేనా. ముందు స్ట్రాంగ్ అవుతాడు అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. కానీ ఈ వీక్నెస్ అయితే కష్టకాలాన్నే ఉంది. ఈ వీక్నెస్ అయితే వాళ్ళ గ్రూప్ గేమ్ ఎలా ఆడుతున్నారు క్లియర్గా మాట్లాడతా. ఏదో సుత్తి ఏం లేదు. బిగ్ బాస్ కొన్ని రహస్యాలు దాచుకున్నాడు. సోనియాకి యష్మికి సంబంధించినవి, అవి కూడా బట్టబయలు చేసేస్తాం. గట్టిగా దేర్ ఈజ్ నో డౌట్. స్ట్రాంగ్గా ఆ ఒక్క ఫ్లో కంటిన్యూ అవుతుంది. స్ట్రాంగ్గా మాట్లాడుకుందాం, గట్టిగా కామెడీ చేసుకుందాం, హంగామా చేసుకుంటూ వెళ్దాము, ఓకేనా. మనకు సంబంధం లేదు. ఓన్లీ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఎంతవరకు ఉన్నారు అనే పాయింట్ మీద. సో ఫస్ట్ ఒక పాయింట్ చేద్దామని అనిపించింది నాకు. తెలిసిన పాయింట్ వెరీ ఎమోషనల్ థింగ్ ఏంటంటే, చాలా ఎమోషనల్ థింగ్ అది. ఇది భాషా గారు, శేఖర్ భాష వాళ్ళ వైఫ్ది ప్రెగ్నెన్సీ డ్యూ డేట్ సెప్టెంబర్ 14 ఏదో ఇచ్చున్నారు అనేసి యాస్ చెప్తుందంట లైవ్లో. అది చూసిన తర్వాత నాకు వెంటనే అనిపించింది ఏంటంటే, వాళ్ళ వైఫ్కి మంత్ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ఆవిడకి కూడా కోరిక ఉంది బిగ్ బాస్ హౌస్లోకి రావాలని నేను అందుకని వెళ్తున్నాను అని చెప్పాడు. అంత స్టోరీ పెట్టుకొని వెనకాల సెప్టెంబర్ 14 అంటే దాదాపుగా 4-5 రోజులు మాత్రమే డ్యూ డేట్ ఉంది. కనీసం అండి ఆ టాపిక్ తీసుకొని వచ్చి ఒక 1% సింపతి యాంగిల్లో ట్రై చేద్దాం అన్న ఆ 50 లేదు శేఖర్ భాషకి. ఇదే వేరే మణికంఠకో వేరే కంటెంట్స్కో ఎవరైనా కావచ్చు. ఈవెన్ నేను పోయిన కొంచెం అంటే తెలియకుండా ఎమోషనల్ అయ్యి ఆ సింపతికి ట్రై చేయాలన్నో లేకుంటే ఇంకొకటో ఏదో ట్రై చేస్తారు. కానీ శేఖర్ భాష ఆ యాంగిల్ ఏం వాడట్లేదు. నిజంగా పాజిటివ్గా అనిపించాడు నాకు. ఆవిడ డ్యూ డేట్ 4-5 రోజుల్లో పెట్టుకొని ఆ పాయింట్ని ఎక్కడ యూజ్ చేయకుండా ముందుకు వెళ్తున్నాడు. దాంతోపాటుగా భయము, బాధ. ఒక పేరెంట్గా నాకు తెలుసు, ప్రెగ్నెన్సీ వైఫ్తో ఉన్నప్పుడు అతను పక్కన లేని టైంలో ప్రెగ్నెన్సీలో ఉన్న వైఫ్ గురించి ఎంతో ఆలోచిస్తూ మదన పడిపోతుంటారు. ఆ టైంలో కూడా అతను కామెడీ చేసుకుంటూ అందరినీ నవ్విస్తున్నాడు. చూసారా, అది హైలైట్ అనిపించింది. ఇక్కడ ఇంకొక పాయింట్ మైనస్ చేయాలి. ఈ సిచ్యువేషన్ని ఆదిత్య
ఆదిత్యగా నామినేషన్లు తీసుకోవడము అసలు దరిద్రం అనిపించింది. ఏంటంటే నామినేషన్ టైంలో ఏమన్నాడో తెలుసా శేఖర్ భాష, నువ్వు ఇక్కడ లేవు శేఖర్ భాష, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు శేఖర్ అన్నాడు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మాట్లాడడం అలా శేఖర్ భాషను అయితే ప్రెగ్నెన్సీ గురించి అసలు ఎమోషనల్ ఇన్నర్ ఫీలింగ్ ముందుకు వచ్చు, కానీ హౌస్లోనైతే కొంచెం కూడా కనిపించట్లేదండి. ఓకేనా, శేఖర్ భాష మాత్రం టూ గుడ్, అంతే, టూ గుడ్ కంటెంట్. యాష్ ఆఫ్ నౌ మాత్రం చాలా పాజిటివ్గా వెళ్తున్నాడు అన్ని రకాలుగా. టాస్క్ ఎలా ఆడుతున్నాడో చూడాలి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ నామము నామినేషన్స్ వచ్చాయి అన్న మాటలో, సో ఎవరి పాయింట్లు, ఎవరి నామినేషన్స్, రీజన్స్ బాగున్నాయో మాట్లాడదాం. ప్రేరణ నామినేషన్కి నిఖిల్ని వేశాడు. నామినేషన్ ఇక్కడ ఆదిత్య ఓంగోరు అంటారు, వీళ్ళని వాళ్ళని నామినేషన్ చేసుకుంటారు, అదంతా గేమ్ అంటాడు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ వీడియో ప్రేరణ ఏమో నిఖిల్కి నామినేషన్, నిఖిల్ ఏమో ప్రేరణకి నామినేషన్. ఎవరు కూడా సూపర్ పాయింట్లు వాళ్ళని డిరాగేట్ చేసి తగ్గించుకుంటూ వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్లు ఒక్కొక్కరు పెట్టుకోవాలి. ఏదేమైనా అండి, ఒకరిని ఒకరు, నువ్వు నన్ను నామినేషన్ చేసినావు అంటే నేను నిన్ను చేస్తాను, అట్లా వాళ్ళు ఒక వేలో వస్తున్నారు అన్నట్టు. కాబట్టి మనం చెప్పలేం, కానీ ఫస్ట్ వీక్ కొంచెం గట్టిగా అనిపించింది, ఈ వీక్ కొంచెం తగ్గిందిలే, ఒక్కొక్కరు నామినేషన్ చేసుకుంటున్నారని. ఆ దాంట్లో కూడా నెగిటివిటీ చూస్తాడు ఆదిత్య గారు. ఇప్పుడు అనిపించింది నిజమేమో అని చూడాలి. ఫర్దర్గా అర్థమైపోయిందిలే, ఒక ఎవరికి సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ యాష్ మాత్రము గ్రూప్ గేమ్ గట్టిగా అనిపించింది, చాలా గట్టిగా అనిపించింది. పాయింట్ వచ్చిన తర్వాత నిఖిల్ నామినేషన్ చేస్తూ బేబక్క లేదు కాబట్టి మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను, యాక్చువల్ బేబక్క నామినేషన్ చేయాల్సింది, ఆవిడ వంట సరిగ్గా చేయలేదు, టైమింగ్కి సెట్ చేయలేదు, అలా బేబక్కని కంట్రోల్ చేయలేకపోయాడు, బేబక్క చేత వంటలు చేయించలేకపోయాడు, చీప్గా ఫెయిల్ అయిపోయాడు నిఖిల్ దేర్ ఈజ్ నో డౌట్. ఆ తర్వాత నిఖిల్ పాయింట్ కూడా బాగానే ఉంది, మీకేం అప్పలేదు సీత వచ్చి హెల్ప్ చేసి అంట సీత వచ్చి ఆ రోజు సీతకు సంబంధం లేదని అయినా కూడా సీత వచ్చి అందరికంటే లేటుగా రెడీ అయ్యి ఫస్ట్ రెడీ అవ్వాల్సిందిగా అని మాట్లాడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈవెన్ నిఖిల్ కూడా చెప్తున్నాడు, అయినా కూడా అట్లీస్ట్ లంచ్ అయినా చెప్పించాలి కదా నానా. టైము యాక్చువల్గా టైం ఎక్కడ ఉంది నాన్న అనేసిండు. ప్రేరణ వచ్చి నాకు పాయింట్ లేదు, నిన్న జరిగిన దాన్ని బట్టి వేస్తున్నా, ఇదే నిన్న అంటే శనివారం అని ఆదివారం నామినేషన్స్ జరిగాయి, వాళ్ళకి ఆదివారమే కాబట్టి నిన్న అనింది అంతే అనేసి ఆవిడ క్యూట్గా నవ్వుతూ అనేసరికి సరేరా ఇంకెందుకులే అనేసి వెళ్ళేసి ఓవర్గా స్ట్రాంగ్ కదా అని నామినేట్ చేయదగ్గ పాయింట్లో ఏదో తూతూ మంత్రంగా సీతని నామినేషన్ చేస్తూ మా పాప వచ్చేసింది, నామినేషన్స్ చేస్తూ తలకాయ నొప్పి ఒకే పాయింట్తో అట్లా పెట్టొద్దు తల్లి, క్యూట్
డిస్టర్బ్ చేస్తున్నాడు అనే పాయింట్ నువ్వు ప్రూవ్ చేసినట్టు, నన్ను రైటర్ని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సీత ఆవిడ ఆ తెలుగు కోచింగ్ సెంటర్కి వచ్చినట్టుగా మాస్టర్ చెప్తుంటే మాట్లాడి లేకపోయినట్టు క్యూట్గా మాట్లాడుతుంది. చూడండి, ఆ తెలుగు కోచింగ్ సెంటర్లో ఉన్న గర్ల్ మాట్లాడుతుంది. చాలా క్యూట్గా అనిపించింది. తెలుగు మాట్లాడుతుంటే ముద్దుగా నువ్వు మళ్ళీ మధ్యలో మాట్లాడుతుంటే నన్ను అన్న పాయింట్ని స్టార్టింగే ఇండక్షన్ ఇచ్చి మాట్లాడింది. సూపర్ అనిపించింది. అది తర్వాత మీకు టాస్క్ది నిజం క్లారిటీ లేదని అప్పుడు నాకు అనిపించింది. ఏంది పాప మధ్యలో వచ్చావు? ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొంచెం రివ్యూ అయితే ఇస్తున్నాను బిగ్ బాస్ సీజన్ 8లోకి. ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ముందు మన వీడియో చూసిన వెంబడి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొందరికి వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తుంటే నాకు కూడా బిగ్ బాస్ సీజన్ 8లో